నారా లోకేష్ గారు ఒక సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారికి. గత 5 ఏళ్ల మీ కాలంలో మీరు తెచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయ్యాయి? ఈ 8 నెలల కాలంలో మేము వచ్చిన తర్వాత మేము తెచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయి? మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం, నీకు చర్చగా వచ్చి చర్చించే దమ్ముందా అన్నట్టే ఆయన ఎలా ప్రశ్నించారు. మళ్ళీ అదేదో చాలా సెటరికల్గా కూడా వేశారు. మళ్ళీ కోడిగుడ్లు ఆమ్లెట్లు మాకు అవన్నీ వద్దు, డైరెక్ట్గా మీరే వచ్చి కూర్చోవాలి అని. ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని, పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా. 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి? మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా? మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు. మాకు కోడిగుడ్లు వద్దు, మాకు ఆమ్లెట్లు వద్దు, డైరెక్ట్ గా రమ్మనండి, ఐఎమ్ రెడీ టు టాక్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను 2019లో కలిసా. ఇందులో డావోస్ లో TCS వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని. మీరు ఆదిత్యని కూడా అడిగించారు. అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్ అండి. 5 years ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్. ఇండియా ప్రభుత్వ అధికారులకు వచ్చినట్టు నేను ఫోన్ చేసా, బాస్ 5 years అయింది, మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఏం అవ్వలేదు, వచ్చేయండి వేరే రెడీ. ఒక్క జూమ్ కాల్ తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్. అక్కడ పారిశ్రామికవేత్తలందరూ నన్ను ఏమడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడాన్ని? ఎందుకంటే PPL రద్దు చేశారు, అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు, అనేక కంపెనీలు హెరాస్ చేశారు, సకాలంగా కరెంట్ బిల్లు మన కరెంట్ కూడా అందించలేదు, పవర్ హాలిడేస్ ప్రకటించారు. ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు అదంతా రివైవ్ చేసాక మేము కష్టపడుతున్నాం, బ్రాండ్ రివైవ్ చేసాక కష్టపడుతున్నాం. ఈ రోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది, తెలంగాణ మాతో పోటీ పడుతుంది, తమిళనాడు మాతో పోటీ పడుతుంది. ఆ కేరళ మంత్రి కూడా డావోస్ కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసాక పోటీ పడుతున్నారు. మనం ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని? ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, వీ విల్ ప్రమోట్. అని మీరు చూస్తారు కదా రాబోయే 12 నెలల్లో ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, ఎక్కడ వస్తాయో మీరు చూస్తారు కదా. బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్, డిబేట్. 5 సంవత్సరాలు ఆయన తీసుకొచ్చారు, 8 నెలలు మేము ఆయన తీసుకొచ్చిన 2x పెట్టుబడులు మేము తీసుకొచ్చాం. సరే సార్, నేను కాదు సార్, నిన్న ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో పార్లమెంట్లో ఏం చెప్పారో ఒకసారి ఆ ప్రశ్న నిన్న కూడా నేను విశ్లేషించాను. నాకు చికాకేస్తుందండి రోజు రోజుకి దీని గురించి మాట్లాడడానికి కూడా. సార్ ఏమనాలో అసలు అర్థమయ్యే పరకం ఉండదు. అసలు ఏ ప్రాతిపదిక మీరు చర్చిస్తారు? ఒక మాజీ ముఖ్యమంత్రి వర్సెస్ ముఖ్యమంత్రితో నాకు తెలిసి ఎక్కడైనా చర్చ ఉంటుంది. అమెరికాలో చదువుకోవచ్చు కదా. ఇప్పుడు నేను నిలబడేవాడు, ఇంకో నిలబడేవాడు కదా వేదిక మీద, ఓపెన్ డైలాగ్ అండ్ కోడిగుడ్లు ఆమ్లెట్లు వద్దంటే అదే శాఖ కదా మీరు కూడా మినిస్టర్. అదే చెప్తున్నాను. ఒక్క నిమిషం. 22-25 మధ్యన కంపెనీల పెట్టుబడులు 9,843 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ భవనాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా తెలిపారు. 22 నుంచి ఇప్పటి వరకు కంపెనీల చట్టం కింద రిజిస్టర్ చేసుకున్న కంపెనీల వివరాలు వైఎస్ఆర్సీపీ సభ్యుడు పరిమళ నత్వాని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పార్లమెంట్ వేదిక. నేను కూడా కాదు, రిజిస్టర్ అయిన కంపెనీలు ఎంత అన్న దగ్గర నేను ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పుంటాను నా డేటాలోంచి తీసి. నేను ఇంకోసారి చెప్పడానికి కూడా వెనకాలను బాబు, నీకు అల్లాలు కోడిగుడ్లు వీళ్ళందరూ డిస్కషన్లు అనవసరం. ఒకే ఒక డిస్కషన్ ఉంటుంది, మీ ఆయనలో ఎంత వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కల్పించారు అన్న దాని మీద ఒకే ఒక డిస్కషను. జస్ట్ కంక్లూడ్ చేసేద్దాం, పెద్ద టైం వేస్ట్ అక్కర్లేదు సార్. ఇప్పుడు మీ ఆయనలో 14 నుంచి 19 దాకా 32,803 కోట్ల పెట్టుబడులు అంటే 38,000 మందికి ఉపాధి కల్పిస్తే సార్ 1,01,03 కోట్లు ఇప్పుడు 19 నుంచి 23 దాకా అంటే 3,47,000 మందికి ఉపాధి కల్పించబడ్డాయి. మీ ఆయనలో MSME చట్టాల దీని ప్రకారం 1,86,000 1,26,000 ఇది కాదు, ఒక్క నిమిషం. MSME యూనిట్ల ప్రకారం మీ దగ్గర 3 లక్షల చిల్లర మీ 14 నుంచి 19 దగ్గర ఉన్నప్పుడు ఇది దగ్గర 13,60,000 19 నుంచి 24 దాకా. నేను కాదు, ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫ్యాక్టరీస్ మినిస్ట్రీ ఇచ్చిన డేటా, కేంద్ర డేటా నుంచి. సో ఓవరాల్గా ఈ సస్టైనబిలిటీ 16.5 లక్షల దగ్గర MSME యూనిట్లు 14 నుంచి 24 దాకా ఉన్న దగ్గర 13 లక్షల చిల్లర జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలోను, అలాగే మీ ఆయనలో 3 లక్షల చిల్లర 14 నుంచి 19 దాకా MSME యూనిట్లు. నేను ఇందాక చెప్పిన డేటా ప్రకారం ఇండస్ట్రియలైజేషన్ 32,803 కోట్లు, అలాగే 1,103 కోట్లు 3,47,000 మందికి ఉపాధులు కల్పించబడ్డాయి. ఈ డేటా మీ దగ్గర అడిగితే ఇస్తారు సార్ వాళ్ళు.
ఇవ్వకుండా ఏమొచ్చే కంపెనీ అన్న దగ్గర అలా కోడిగుడ్లోడు అమాయకంగా చనిపోయాడు కాబట్టి అది నోరు జారి ఉంటాడు. కానీ నేను చెప్పాలంటే ఇగో ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, ఇవన్నీ రాక్ స్టాండ్, బ్లూ స్టార్, డైకన్ ఎన్ని చెప్పాలి. ఏసీలు కూడా కాంటినెంట్లో నెంబర్ 1 అని ఏసీ ప్రొడక్షన్స్ తెలుసు. ఇప్పుడు సిసిటీ దగ్గర మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోయారు కదా సార్, ఇదన్నీ ఎన్ని కంపెనీలు ఉన్నాయి మనం అని. మీరు ఎందుకు దాటిన ముందు అదంతా మీరు సంభ్రమాశ్చర్యాలకు గురైన విషయాలు మర్చిపోతే మీ పాదయాత్రలు నేనే చేయాలి. కానీ మీ ఆయనలో వచ్చుంటే అంత ఆశ్చర్యపడరు కదా, ఇది నాదే ఇది నాదే ఇది నాదే అని చెప్పుందరు కదా. అది కాకుండా ఆశ్చర్యానికి గురైన ఉదంతా మీ నోటంపటి మీరే చెప్పారు. అక్కడ దగ్గర కియా మోటార్కి వచ్చేదాకా తీరుకోలేపారు ఇది ఒకటే మందా అని. జ్ఞాపకం తెచ్చుకోండి. సో ఇండస్ట్రియలైజేషన్ అన్నది ఒక బ్రాడ్ ప్రాస్పెక్ట్లో స్టేట్ ప్రైడ్ సార్. అది ఏ ముఖ్యమంత్రి కూడా బర్రెలు కాసుకోవడం రాడు అక్కడికి. నేను జగన్మోహన్ రెడ్డిని కాబట్టి మీరు ఇండస్ట్రీ ఇక్కడ పెట్టొద్దని వెళ్ళిపోమని కాదు కదా. ఇదే దావోస్ వేదికగా మీరు చెప్పిన కదే మెట్రలో 5 ఏళ్ళు బట్టి పెట్టినాడు, ఇవాళ ఎక్కడికి వెళ్ళి పెడుతున్నాడో ఒకసారి కనుక్కోండి అనకాపల్లిదేరని చెప్తున్నారు. మనకి పక్కన ఉన్న స్టీల్ ప్లాంట్కి ముడి సరుకు లేని మెట్లలోకి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ముడి సరుకు? అంతేగా, కోతవేటి దూరం అండి. అనకాపల్లి బ్యాక్ గేట్, స్టీల్ ప్లాంట్ బ్యాక్ గేట్ నుంచి అనకాపల్లిలోకి ఎంటర్ అవుతారు డైరెక్ట్ గా, వాకబుల్ డిస్టెన్స్. మార్నింగ్ వాక్ చాలా మంది అటు నుంచి నడుచుకుని వస్తారు. ఇవన్నీ తెలిసి కూడా ఏందో అడావుడి బ్యాచ్ స్టెప్లో ఎన్నాళ్ళు మాడతారు సార్ ఇట్లా. గవర్నమెంట్ మీదండి, తండి మిట్టలు తండి ఎవడు కాదన్నాడు. ఇండస్ట్రీ స్టార్ట్ చేయించండి. 5 ఏళ్ళ క్రితం మీరు వాట్సాప్ పెట్టగానే వచ్చేస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు అంటున్నారు కదా. లెట్ హిమ్ ఇనిషియేట్. హూ స్టాపింగ్ యూ? 19,50,000 కోట్ల ఒప్పందాలు పెట్టుకుని కూర్చున్నారు మీ ఆయనలో. ఈయన 13.5 లక్షల కోట్ల ఒప్పందాలు పెట్టుకుని కూర్చున్నాడు ఈయన ఆయనలో. వీళ్ళు మీ టర్మ్లోనే వస్తాం, వాళ్ళు ఆ టర్మ్లోనే వస్తాం అంటప్పుడు మరి గ్రాసిమ్ లాంటి యూనిట్ ఎందుకు వచ్చింది సార్ మీ టర్మ్లో ఉన్న దానికి? అప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్డు పడలేదా మీకు? ఏం మాడుతున్నారు సార్? ఏదో మీరు స్థాయి కలిగి ప్రత్యక్ష ఎలక్షన్స్లో మరోసారి గెలిచారు, మినిస్టర్ అయ్యారు, మళ్ళీ అదే శాఖ మినిస్టర్ అయ్యిండు కూడా. ఒక పాత డేటాని ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి సార్. ఆఫ్టర్ ఆల్ 4 దగ్గర డేటా ఉంటుంది. అండ్ సేపు ఆ కోడిగుడ్డు ఇవేనా ఎలక్షన్ క్యాంపెయిన్ అనుకుంటారు సార్? నౌ ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూటింగ్ టువర్డ్స్ యువర్ క్రిటికల్ సర్కమ్స్టాన్సెస్. ఎట్లా డెవలప్ అవుతున్నాయి చూడండి రోజు రోజుకి. కష్టమో నిష్ఠూరం మిమ్మల్ని ప్రభుత్వం ఎన్నుకున్నారు, ఇంకా వాళ్ళ మీద పడి ఏడ్చుకుంటావు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర డేటాలు ఉన్నాయి. మీలో 10 ఛానళ్ళు లేవు, తెప్పల ఛానల్ ఉంటే గొల్లెట్టుకుని ఉంది వాళ్ళు. ముసలాడు బట్టలు నొక్కుతామని చెప్పారు మీరు, మరి మీరు ఎందుకు నొక్కలేకపోతారు? అవన్నీ అలాంటి సమాధానం చెప్పండి. ఆ కోడిగుడ్లు ఆమ్లెట్లు మీకు వద్దు కదా, ఆ ముసలమ్మ తండి మీ దగ్గర దొరకట్లేదా? మీకు ఓటేసిన ముసలమ్మ ఎన్ని నొక్కేస్తారు? బట్టలు నొక్కండి, కీప్యాడ్లు ఇచ్చి. ఏంది సార్ ఇలాంటివి మంగళవారం కబుర్లు? రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.